ఈవిడ గురించి రాయబడింది చూడండి. చూద్దాం ఒకసారి. యెరెమీయా గ్రంథం 44వ అధ్యాయం. యెరెమీయా గ్రంథం 44వ అధ్యాయం 15వ వచనం. యెరెమీయా గ్రంథం 44వ అధ్యాయం 15వ వచనం. పురుషులందరూ అక్కడ నిలిచి ఉన్న స్త్రీ బ్యాచ్ పోతలే చూడండి. ఎక్కడికి పురుషులు స్త్రీలు, పురుషులందరూ సూర్యుని వైపు తిరుగుతున్నారట, స్త్రీలందరూ చెప్పండి ఏడుస్తున్నారట. వీళ్ళ ఏడుపులో దుఃఖ దినాలు ఎలా ఉంటాయి చెప్పనా, మూలం ఎలా ఉన్నా చెప్పనా, వీళ్ళ దుఃఖ దినాలు ఎలా ఉంటాయి చెప్పనా, జుట్లు ఆగేసుకుంటారట. మీరు కావాలని చూడండి, నెట్లో ఉంది క్లియర్గా ఈ పదం. జుట్టు పీకేసుకుని బూడిద జల్లేసుకుని పిచ్చోళ్ళ తయారైపోయి దేవుడా రా దేవుడా రా దేవుడా అని ఏడుస్తారట. ఇవన్నీ మీకు అర్థమవుతలేదు కానీ బాబు గోగినేనని ఒక ఆయన ఉన్నాడు తెలుసా, హేతువాది. ఇదిగో మీ జీజస్ కాపీ స్టోరీ అన్నాడు. ఎక్కడది కాపీ స్టోరీ అన్నాడు చెప్పిన, మీ జీజస్ తమ్మూజుని కాపీ కొట్టాడు అన్నారు. మీరు ఇక్కడ కూర్చుని మీరు వచ్చాము వెళ్ళామంటే ప్రపంచం అలా లేదు, బయట మీరు కావాలంటే చూడండి. వాడు ఎక్కడ కోట్ చేసి చెప్పినా మీ దేవుడు తమ్మూజు దేవుడు ప్లేస్లో వచ్చి ఆ స్టోరీ యెరూషలేము పట్టణాన్ని నమ్మించే మీరు నమ్మేసి అమాయక గొర్రెల్లో తిరుగుతున్నాడు అన్నట్టు. ఒక మాట చెప్పిన, అసలు రిజరెక్షన్ అనే పదం మొట్టమొదట, లేదా పునరుద్ధానం అనే పదం ఈ మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా వాడింది ఎవరు చెప్పిన, తమ్మూజ్. పునరుద్ధానం. ప్రపంచంలో ట్రినిటీ, ముగ్గురిని ఏకత్వంగా లేదా ఏకత్వంలో బహుళత్వంగా ఆరాధించిన ఆరాధన ఎక్కడ జరిగింది తెలుసా, నిమ్రోద్. మనం ఏమైనా గట్టిగా మాట్లాడలేదు, చరిత్ర తీసి ఏమంటారు చెప్పండి. ఇదిగో మీ ఫిలాసఫీ 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు చెప్పక మునిపే ఇలాంటి ఫిలాసఫీ సొసైటీలో ఉందో చూడండి, కావాలని చరిత్ర మూలాలు చూపిస్తున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ముందుకెళ్ళే కొద్ది అర్థమవుతాయి. ఎప్పుడైతే వీళ్ళు ఆరాధిస్తున్నారో ఈవిడ కూడా ఆరాధిస్తున్నాడు. ఎలా ఆరాధిస్తున్నారు చూడండి, 44:15. అప్పుడు తమ భార్యలు అన్య దేవతలకు ధూపం వేయుదురని ఎరిగి ఉన్న పురుషులందరూ, అక్కడ నిలిచి ఉన్న స్త్రీలను, మహాసమాజముగా కూడిన వారును, ఐగుప్తి దేశమందలి పత్రాసులో యెరెమీయాకు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చిరి, మేము నీతో చెప్పిన సంగతులన్నిటినీ నిత్యముగా నెరవేర్చబోచున్నాము. మేమును మా పితరులను రాజులను మా అధిపతులను యోధా పట్టణములో యెరూషలేము వీధుల్లో చేసినట్లు ఆకాశపు రాణికి ధూపం వేయుదు. ఎవరు ఈ ఆకాశపు రాణి? ఎవరు క్వీన్ ఆఫ్ హెవెన్? ఎవరు ఇవిడ? అష్టారతు. ఎవరు ఈ అష్టారతు? తమ్మూజుగోడు మమ్మీ, తమ్మూజుగోడు వైఫ్ కూడా. ఎవరు? గతంలో వైఫ్, ఇప్పుడు మమ్మీ. ఎవరు? అంతకుముందు నిమ్రోదుకి వైఫ్ ఈవిడే, ఇప్పుడు ఈ మళ్ళీ నిమ్రోదు పుడితే ఈ నిమ్రోదుకి తల్లి ఈవిడే. ఈవిడెవరో తెలుసా? ఆకాశపు రాణి. ఈ ఆకాశపు రాణి పేరు మీదే జ్యోతిష్యం వచ్చింది తెలుసా? మీరు నమ్ముతారో నమ్మరో? ఏదో పెద్ద ప్రాజెక్టులకి మంచి చూపితే పెద్ద ఫ్యాషన్, ఇదంతా పెద్ద ఫేక్. నేను మళ్ళీ చెప్తున్నాను, మాయా. దీని మీద మళ్ళీ తగలెట్టడానికి సినిమాలో ఒకటి, దీని మీద పెద్ద జ్యోతిష్యం ఒకటి. నేను చెప్తున్నాను, టైం ట్రావెల్ అని ఒక లెసన్ ఉంది. మీరు ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు, యూట్యూబ్లో చూడండి. నేను చెప్పాను ఒకసారి, టైం ట్రావెల్. వర్తమానంలో ఉన్న గతాన్ని ఎలా చూడగలమో టైం ట్రావెల్ ఒకసారి ఉంటుంది చూడండి. అంటే మీరు కూడా జ్యోతిష్యం చెప్తారా అనుకోకండి. జ్యోతిష్యం కాదు, విషయం ఏంటో సైంటిఫిక్గా తెలుస్తుంది చూడండి. ఈ జ్యోతిషి మాయ. హస్తరేఖలు చూడ, హస్తానికి ఉన్న రేఖలు చూడడం, నుదుటి మీద రేఖలు చూడడం, ఈ చెత్త ఫిలాసఫీ ఆ దేవత పేరు మీద జరుగుతుంది. మచ్చుకు ఒక రెఫరెన్స్ చూస్తారు ఆధారానికి. చూద్దాం ఒకసారి. 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం నుండి, మరియు యెహోవా మందిరమునకున్న 2 శాలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠం కట్టించిన. ఎవరైనా మనస్సే. ఎవరు ఆకాశ సమూహములు? ఎవరు? ఆవిడే. ఎవరు? ఆకాశరాణి. ఎవరు చెప్పండి? అష్టారతు. ఆ ఆకాశ సమూహాలకి 8 కాంతులకు లేదా 16 కాంతులకు బలిపీఠం కట్టించాడు. చరిత్రలో అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును, చూసారా ఏమొచ్చింది? జ్యోతిష్యము, శకునము. జ్యోతిష్యం అంటే ఇదిగో ఇలాంటివి చూసి, గ్రహాలను చూసి నీ గ్రహం వంకరకి వెళ్ళిపోతుంది అబ్బాయి అని చెప్పడం.
శకునం అంటే ఏంటి చెప్పండి? నీకు నెక్స్ట్ డే ఏం జరుగుద్ది, నెక్స్ట్ ఇయర్ ఏం జరుగుద్ది, ఈ వీక్లో ఏం జరుగుద్ది, ఇది శకునం. సెకండ్స్ని గంటల్ని జాగ్రత్తగా కొలుసుకుని శకునాలు చూడటం, జ్యోతిష్యాలు చూడటం. ఈ ఫిలాసఫీ అంతా ఎక్కడ ముడిపడి ఉందట? ఎక్కడ? మీరు సరిగ్గా వింటలేదు. ఎక్కడ? వర్షం పడుతుందా? వర్షం పడుతుంది కదా. ఆకాశపు రాణి ఎవరు? అష్టారత్. ఈ ఫిలాసఫీ ఎక్కడేట? ఈ జ్యోతిష్యాలు చెత్త చెదారం ఇవన్నీ అవి అక్కడ ఉన్నారు చూడు, చోదిగాంట్లు సాంగత్యము చేదురు. ఈ జ్యోతిష్యం చెప్పే వాళ్ళకి ఇచ్చిన పెద్ద పదం ఏంటి చెప్పనా? సోది. అది ఇంక సీరియస్గా మాట్లాడితే మేము ఫ్రూటిక్స్ చెప్తూ ఉన్నాను కానీ నువ్వు సోదిగాడు అంతే. ఇక స్టైల్గా మళ్ళీ సూట్లు, మళ్ళీ ఇలా ల్యాప్టాప్లో ఒకటి ఎవరికి ల్యాప్టాప్లు, మళ్ళీ ఇంటర్నెట్ ఇలా ఎదురుగా పెట్టుకుని ఈ రేఖ నీకు ఈరోజు ఇలా ఉంది, ఈరోజు నీ సింహం మేక ఎదురు ఉంటుంది మనకు. మళ్ళీ మన మనుషులం కాదు, మనకు మేకో సింహం ఏంటి తేలు చేప ఇవన్నీ ఉంటుంది. నువ్వు ఏ రాశి? చేప రాశి. నువ్వేంటి? మేక రాశి. నువ్వే ఇవన్నీ చూపిస్తారు దాని మీద ఇవన్నీ కొలుస్తారు. ఇవన్నీ ఫిలాసఫీ ఎక్కడ? బాబులోనియన్స్ మూఢనమ్మకాలండి ఇవన్నీ. మరి అవి ఇండియా వరకే ఎలా వచ్చినాయి? మూలమంతా మెసపుతోమియాలో పుట్టారు కనుక అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటే 11వ అధ్యాయంలో దేవుడు తారుమారు చేశాడు. అంటే చెదరగొట్టి పాడేశారు. వీళ్ళు చెదిరిపోయిన తర్వాత వీళ్ళే రాలేదు, ఆ మూఢనమ్మకాలు కూడా కూడట్టుకొచ్చారు. వాళ్ళు నమ్మిన నమ్మకాలు కూడా కూడట్టుకొచ్చారు. ఆ నమ్మకాలు కూడా కూడదిచ్చారు కనుకే మన ఇండియాకి వచ్చిన మదర్ చైల్డ్ వర్షిప్ ఉంది. చూసారు కిందక. అదే ఆసియాలో చైనాకి వెళ్ళినా ఆ మదర్ చైల్డ్ వర్షిప్ ఉంది. జపాన్కి వెళ్ళినా ఉంది, ఈజిప్ట్కి వెళ్ళినా ఉంది. చివరికి యెరూషలేములో ఉన్న కొన్ని దేవాలయాల్లో కూడా తీసుకొచ్చేసారు. ఎక్కడి నుంచి వచ్చిందంటే మూలం అదే గనక ఆ మూలం నుంచి ఇవన్నీ డౌన్లోడ్ చేసుకున్నారు. రాయబడుతున్నమాట. ఇదిగో ఈ జ్యోతిష్యం, ఈ సోది చెప్పే వాళ్ళందరూ ఈ ప్రకారం అతడు యెహోవా దృష్టికి బహు చెడుతనము జరిగించచ్చు ఆయనకు కోపం. జ్యోతిష్యాలు శకునములు చూసుకోవడం అంత యెహోవా దృష్టికి ఏంటి చెప్పండి? ఘోరమైన పాపం. దేవుడు ఒప్పుకోడు. స్టైల్గా ఇప్పుడు ఎవడో చూసాడు నాకు చిన్నప్పుడు, కుదురుంటారు కదండి ఇంటికాడ. సో మా వాడు ఏమైపోతాడని చూపించారు. నిజానికి ఆడు ఏం చెప్పాలి? పాస్టర్ అయిపోవాలని చెప్పాలి. చెప్పాడా? ఆడేం చెప్పాడు చెప్పనా? మీ అబ్బాయి పెద్ద అయిపోయిన తర్వాత ఈ దేశం వదిలి వేరే దేశం వెళ్ళిపోతాడని చెప్పాడు. నేను నిజంగా వెళ్ళిపోతాను ఏదో దేశం అనుకున్నాను. ఏ దేశం వెళ్ళలేదు, మనది ఈ దేశమే. ఏ దేశం? ఇంకోటి కూడా చెప్పాడు, మరో మాట కూడా చెప్పాడు. ఏ మాట చెప్పను వద్దులేండి, బాగోదేమో. మీ వాడు 4 చక్రాల వాహనం అనుకుంటా. ట్రెండ్ పెరిగిన తర్వాత ఎవడైనా 4 చక్రాల వాహనం కొనుక్కుంటాడు. కొనుక్కొని 4 చక్రాల వాహనం అంటే కారు. ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితి బట్టి రేపు పొద్దున్న పిల్లలు ఏం చేయబోతున్నారు చెప్పలేము. ఇలాంటివన్నీ చెప్పి సోది, ఇదంతా సోది. ఓ 10 కార్డులు, ఆ కార్డుకు ఒక స్టోరీ. అన్నిసార్లు నువ్వు 10 మంది వెళ్ళినా ఆ కార్డే తీస్తాడు, ఆ స్టోరీని చెప్తాడు. ప్రపంచంలో కామన్గా ఉండే ప్రాబ్లమ్స్ ప్రతి మనిషికి ఉండే ఆ సోదే చెప్తారు అంతే. ఈ సోది చెప్పుకుంటూ బతుకుతున్నారట. దేవుడు అన్నాడు, ఇదిగో ఆకాశపు రాణి చుట్టూ చూసి ఏడ్చే వాళ్ళు ఉన్నారట. ఇలాంటిదంతా పాటిస్తున్నారు. ఎవరు చెప్పండి? బాబిలోనియన్స్. ప్రపంచం చెదిరిపోయిన తర్వాత, తారుమారు అయిపోయిన తర్వాత ప్రపంచంలోనికి ఆ మతాల గుండా అలా వచ్చేసేయట. ఇలా ఆచరిస్తున్నారు. ఇక చివరిగా జాగ్రత్తగా యెర్మీయా గ్రంథం 7వ అధ్యాయం మరో మాట చూద్దాం. యెర్మీయా గ్రంథం 7వ అధ్యాయం, యెర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం నుండి. ఆకాశపు రాణి దేవతకు. చూసారా? రాణికి, ఎవరికి? ఆకాశపు రాణికి ఏం చేస్తున్నారట? పిండి వంటలు. చూడండి, ఇదంతా ఈ పండగ వాతావరణాలన్నీ ఎక్కడ అనుకుంటున్నారు? పిండి వంటలు, గారెలు, బూర్లు, చెప్పండి, పొంగడాలు, పోకొండలు, జంతికలు, చెప్పండి, సల్లగుత్తులు, ఇంకేమన్నా ఉంటే చెప్పండి, గోరుసుట్లా, ఇంకా ఏమన్నా ఈ పిండి వంటలన్నీ. ఇదంతా పండగలో ఇలాంటి ఒక సిస్టమ్ ఉండాలన్నది ఎక్కడ అనుకుంటున్నారు? బాబిలోనియన్స్ కల్చర్ ఇదంతా. చదువుతాముడు. నాకు కోపం పుట్టించినట్లు ఆకాశపు రాణి దేవతకు పిండి వంటలు చేయవలననియు అన్య దేవతలకు ప్రాణార్పణలు పోయవలనని పిల్లలు కట్టెలు ఏర్చున్నారు, తండ్రులు అగ్గి రాజు పెట్టుచున్నారు, స్త్రీలు పిండి బీగుతుంది. ఇంక పనే ఉండదు ఇలా చరిత్రలో.
పిండి పిచ్చికేస్తున్నారట, పొంగడాలు వేసేస్తున్నారట, పిండి పిచ్చికేస్తున్నారు, జంతుకులు వేసేస్తున్నారు, మొత్తం మీద పిల్లలు ఏం చేస్తున్నారు, పొల్లలు వేస్తున్నారు, ఏళ్ళు ఏం చేస్తున్నారు, పిండి పిచ్చుతున్నారు, మగాళ్ళు ఏం చేస్తున్నారు, నూనె తెచ్చేస్తున్నారేమో, సన్ఫ్లవర్ అగ్రాసి పెడుతున్నారంట. వీళ్ళ పని ఫ్యామిలీ అంతా కలిసి ఏం చేస్తున్నారంటే పండగ చేస్తున్నాం. ఏం పండుగ అంటే రాణిగారి పండుగ. ఆ రాణిగారి పండుగే ఈస్టర్. ఏంటది? ఈస్టర్కే గుర్తుపెట్టుకోండి. ఆ రోజు ఈ 40 రోజులు తిన్న మనం ఏ రోజు గట్టిగా తినేద్దాం చెప్పండి. నేను విమర్శించట్లేదు, మూలం ఇది ఉందని చెప్తున్నా. 40 రోజులు ఏం తినరండి, లాస్ట్ రోజు తినేస్తారు. చెప్పండి ఆ రోజు ఏంటి? మొత్తం అన్నీ వండుకో. ఆ రోజు ఈ ఫిలాసఫీ అక్కడ ఉండేదట. నిజమైన ఈస్టర్ అనే పదం ఎక్కడదంటే అది ఆ దేవత పేరు మీద ఇన్ని వండుకున్నారు. కామన్ పాయింట్ ఒకటి చెప్పనా, దేవుడు అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే దేవుడు అబ్జర్వ్ చేస్తాడు. కట్లేరుకోవడం కూడా దేవుడు అబ్జర్వ్ చేస్తాడంటే, దేవుడు ఆయనకి నచ్చని ఏదన్నా ఆచార సాంప్రదాయాల్లోకి వెళితే ఆయన ప్రతిదీ నోట్ చేస్తాడనడానికి రెఫరెన్స్ ఆధారం చూడండి. కట్లేరుకోవడం, వారు ఏం వండుకుంటున్నారో, ఎవరు పిండి పిసుకుతున్నారో, ఎవరు అగ్గి రాసి పెడుతున్నారో, ఇవన్నీ చూస్తున్నారంటే మనం పొరపాటున ఏదన్నా పండగల్లోనికి ఆచారాల్లోనికి జాయిన్ అయ్యామో దేవుడు ఇవన్నీ చూస్తాడా చూడ చెప్పండి? చూస్తాడు. మనతో వచ్చిన గొడవ ఏంటి చెప్పినా, అన్ని పండుగలు చేసేస్తాం మనం. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏ పండుగలో నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావు దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. కింద ఏమైనా ఉందా? నాకే కోపం పుట్టించినంతగా వారు దానిని చేయుచున్నారు. నాకే కోపం పుట్టించినంతగా వారు దానిని చేయుచున్నారు. నాకు కోపం వచ్చింది అన్నాడు. ఎలాంటి కల్చర్ ఉండేదట ఎక్కడ? అసూరియన్స్, బాబులోనియన్స్. మూల తెగలు ఎవరండి? అసూరియన్స్, బాబులోనియన్స్. ఇప్పుడు ముగిస్తాను. ఇక ఎప్పుడైతే వీరు చెదిరిపోయారో, చెదిరిపోయిన తర్వాత ఎందుకు చెదిరిపోయారు? బైబిల్లో రాయబడింది 11వ అధ్యాయం. ఎందుకు చెదిరిపోయారు? దేవుడే చెదరగొట్టేశాడు. ఎందుకు? వీళ్ళ కుదురింగా ఉండక కూర్చుని గోపురం కట్టి నిమ్రోదు గోళ్ళు లాంటి వాళ్ళని అందులో పెట్టి వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి? ఆరాధన, యెహోవాకు విరుద్ధమైన ఆరాధన, దేవీ దేవతల ఆరాధన జరిగింది. దేవుడు అంతకు పడగొట్టేశాడు, చెదరగొట్టేది. చెదిరిపోయిన వీరు ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయినా భాష మారిపోయింది, ప్రాంతం మారిపోయింది, కానీ వీళ్ళ నమ్మకాలు మాత్రం మారలేదు. భాషలో ఆ దేవుడికి పేర్లు మారాయి. అందులో భాషను బట్టి పిలువబడిన పేర్లు ఇందాక మీకు చెప్పాను. అసూరియన్స్ ఏమన్నారంటే ఇస్తార్ అన్నారు. బాబులోనియన్స్ ఏమన్నారంటే అష్టారోతు అన్నారు. రోమీలు ఏమన్నారంటే పాచ్నా అన్నారు. ఐగుప్తులు ఏమన్నారంటే ఐసిస్ అన్నారు. అంటే ఎందుకు ఇన్ని పేర్లు వచ్చినా ఒక్క దేవుడి కంటే వీళ్ళు చెదిరిపోయారు కనుక భాష మారిపోయింది. కనుక భాష మారిపోయిన వాళ్ళ భావం మాత్రం మారలేదు. అంత ఒకే దేవుడిని చూసేస్తున్నాయి. ఎప్పుడైతే రాజ్యాలు కూడా మారిపోయినాయి, బాబులోనియన్స్ తర్వాత మెడో పెర్షియన్స్ వచ్చారు, మెడో పెర్షియన్స్ తర్వాత గ్రీకులు వచ్చారు, గ్రీకుల తర్వాత రోమీలు వచ్చారు. అర్థమవుతుందో లేదో? బాబులోనియన్స్ తర్వాత మాదీయ పార్శికులు, మాదీయ పార్శికుల తర్వాత గ్రీకుల తర్వాత ఈ ప్రపంచాన్ని పాలించింది రోమన్స్. ఎంతకన్నా పూర్వం ఇంకా అసూరియన్స్. వీళ్ళంతా ఒకరి తర్వాత ఒకరు ఈ ప్రపంచాన్ని పాలిస్తున్నప్పుడు కామన్గా ఇన్ని రాజ్యాల్లో కామన్గా పిలువబడిన దేవుళ్ళు, ముఖ్యమైన దేవుళ్ళు ఎవరంటే చెప్పండి? అస్తారోతు, నిమ్రోజు, తమ్మూస్. వీళ్ళని అలాగా డౌన్లోడ్ చేసుకుంటూ రామ ప్రభుత్వం వరకు తీసుకొచ్చారట. రామ ప్రభుత్వం కూడా దీన్ని ఆరాధిస్తుంది చాలా గట్టిగా. అలాంటి టైంలో గుర్తుపెట్టుకోండి, సంఘంలోనికి మెల్లగా వచ్చింది ఈ ఆరాధన. సంఘంలోనికి విధానం వచ్చింది. 40 రోజులు ఏడ్చే కార్యక్రమం వచ్చింది. ఎలా వచ్చింది? ఒకరోజు గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులను చాలా దారుణాతి దారుణంగా చంపుతున్నారు. స్టెఫన్ చంపేశారు కదండి బైబిల్లో. స్టెఫన్నే కాదు, మొదటి శతాబ్దంలో చాలామంది క్రైస్తవులను చంపేశారు. యెరూషలేముకు గొప్ప హింస కలిగిన తర్వాత పరారైపోయారు. అపోస్తుల తర్వాత సంఘం చిత్రవదకు గురైపోయింది. ఆ తర్వాత మొదటి శతాబ్దం నుంచి 2వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు క్రైస్తవుల్ని దారుణంగా చంపేశారు. గర్భిణీ స్త్రీలను, గర్భిణీ స్త్రీలను మానాల్లోని కత్తులు పెట్టి వాళ్ళ గర్భాలు పైనుంచి కిందకి చీరేసి బిడ్డను బయటకు లాగేసేవారు. ఆ బిడ్డని, తల్లిని పట్టుకెళ్ళి పుల్లుకి, సింహాలకి వేసేసేవారు. పురుషులు ఎవరైతే ఉన్నారో ఆ పురుషుల్ని మైనువులో ముంచి, ఆ మైనువులో ముంచబడిన తర్వాత ఆ స్తంభాలకి, చెట్లు గడ్డేసి నిప్పంటించేసేవారు. బొగ్గుమని వెలిగిపోతే వాళ్ళ ఎలుగులో ఇలాంటి ల్యాంపుల్లాగా వారిని పెట్టుకుని ఆ వెలుగులో ఇలా కింద భోజనాలు చేసేవారు. క్రైస్తవులను దారుణంగా చంపారు, స్త్రీలను, పురుషులను, పిల్లలను. కానీ విషయం అర్థమైంది రామ ప్రభుత్వానికి.
క్రైస్తవుని చంపే కొలది క్రైస్తవం పెరిగిపోయింది. ఎంతగా పెరిగిపోయిందంటే దానిలో ఉంటుంది, చేతి సహాయం లేకుండా తీయబడిన ఆ చిన్ని రాయి అదే క్రైస్తవ్యం. రోమ ప్రభుత్వాన్ని తునకలుగా కొట్టడం ప్రభుత్వం అబ్జర్వ్ చేసిందట. ఎక్కడో చిన్నగా ప్రారంభమైన ఈ చిన్ని సంఘాలు లేదా వారి నమ్మకాలు ఈరోజు ప్రభుత్వానికి ఎసరెట్టేంతగా ఎదిగిపోయాయి. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే ప్రభుత్వమే కుప్పగొలిపోయేలా. ఎందుకంటే ఎందరో జనులు చంపేగులు అందులోకి వెళ్ళిపోతున్నారు. ప్రభుత్వం ఎంత బలముగా వారి మీద హస్తం మోపినా ఇంకా పెట్టరేగిపోతున్నారు. ఒక రోజుకి అర్థమైందట, రోమా సామ్రాజ్యం ఆధిపత్యం మెల్లమెల్లగా కోల్పోవడం అబ్జర్వ్ చేశాడు ఒక రాజు. ఆడి పేరే కాన్స్టెంట్. ఎవరు? కాన్స్టెంట్. ఎప్పుడైతే ఈ రాజు చూడదుగా ఆయనే కాన్స్టంటినోపుల్, ఎప్పుడైతే ఈయన అబ్జర్వ్ చేశాడో వీళ్ళ తల్లి మంచి బిలీవరు, మంచి క్రైస్తవరాలు, మంచి విశ్వాసి, దేవుని బాగా నమ్మే తల్లి. ఆమె పేతురు గారి ఇంటి మీద పెద్ద చర్చి కట్టడానికి పునాది వేసింది ఎవరో తెలుసా? ఆమె. అపోస్తులు ఎక్కడెక్కడున్న సమాధులన్నీ యెరూషలేముకి తీసుకొచ్చి వారి సమాధులన్నింటిని ఒకే దిక్కున పూడ్చి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క చిహ్నాన్ని పెట్టించింది ఎవరు తెలుసా? ఆమె. క్రైస్తవులకు ముఖ్య ఆరాధన స్థలాలు ఆ రోజుల్లో జాగ్రత్త చేయబడ్డాయంటే ఆ జాగ్రత్త చేయడానికి ప్రతి స్థలాన్ని ఓ కట్టడంతో కట్టించింది ఎవరో తెలుసా? ఆవిడే. కొడుకు రాజు అయిన తర్వాత, ఆమె క్రైస్తవురాలు అయిన తర్వాత క్రైస్తవ్యానికి కాస్తంత సెక్యూరిటీ వచ్చింది. ఎప్పుడైతే రోమా సామ్రాజ్యం ఆధిపత్యం తగ్గిపోతుందో ఇతడు కూడా ఒక విషయాన్ని తీవ్రంగా ఆలోచించాడు. మనమే క్రైస్తవులమైపోతే, క్రైస్తవ్యమే ప్రభుత్వంలోకి వచ్చేస్తే ఇక ప్రభుత్వానికి బలం చెప్పండి పెరుగుద్ది. అప్పుడు ఏం చేశాడంటే కొన్ని హామీలు ఇచ్చాడు. ఏం హామీలు ఇచ్చాడంటే, ఇదిగో ఈ రోజు నుంచి క్రైస్తవుల మీద ఒక దెబ్బ కూడా పడదు. చక్రవర్తిగా నేను చెప్తున్నాను, మిమ్మల్ని ఎవ్వరు ఏమనరు, మిమ్మల్ని ఎవ్వరు ఏమి చేయరు, మిమ్మల్ని ఎవ్వరో ఏ ప్రలోభానికి గురి చేయరు, మిమ్మల్ని బాధ పెట్టరు. నేనే క్రైస్తవుడు అయిపోయాను. ఎప్పుడైతే ఈయన క్రైస్తవుడు అయిపోయాడో సామాన్యంగా పిలువబడే ఈ మతం, వాళ్ళ భాషలో చెప్తున్నాను, ఒక్కసారి క్లాసిక్ రిలీజియన్ అయిపోయింది. చాలా గౌరవపదమైన మతం అయిపోయింది. ఎందుకంటే రాజే మతాన్ని స్వీకరించాడు. ఎప్పుడైతే క్లాసిక్ రిలీజియన్ అయిపోయిందో అప్పుడు ఏం చేశాడు తెలుసా? ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ రోమ ప్రభుత్వం కింద ఉన్న వాళ్ళందరికీ ఊపిరి పీల్చుకున్నట్టు అయిపోయింది. వాడు కొన్ని రాయితీలు ఇచ్చాడు. అప్పటికే సంఘానికి బిషప్స్ ఉన్నారు కదండి, ఎవరైతే ఉన్నారో ఈ సంఘానికి పెద్దలుగా పిలువబడుతున్న ఎల్డర్స్, వీళ్ళందరినీ పిలిపించాడు. ఇదిగో ఇక మిమ్మల్ని ఎవ్వరు ఏమనరు, నేను ఏలికను, నా కింద మీరు ఏలికలుగా ఉండండి, మీకు అధికారాలు ఇస్తానని చెప్పి వాళ్ళకి అధికారాలు ఇచ్చి సింహాసనాలు వేసి వాళ్ళని కూర్చోబెట్టాడు. ఎప్పుడైతే సంఘంలో ఉన్న కొంతమంది పెద్దలకి అధికారాలు ఇచ్చారో సంఘము రాజకీయంతో కలవడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే రాజకీయంతో కలిసిందో గుర్తుపెట్టుకోండి, అప్పటికే రోమా ప్రభుత్వం ఒక ఫిలాసఫీని నమ్ముతూ వచ్చింది. ఏంటి ఆ ఫిలాసఫీ? ఇప్పటివరకు చెప్పాను, గంటన్నర చెప్పాను మీకు. ఆ నిమ్రోదు, అష్టారోతు, తమ్మూస్, ఆ నమ్మకాలు వారిని బాగా మగ్గిపోయి ఉన్నారు. ఎవరు? రోమా ప్రభుత్వం. బాబులోన్స్ దగ్గర నుంచి మెడోఫెర్షియన్ దగ్గర నుంచి గ్రీకుల దగ్గర నుంచి రోమన్స్. ఇప్పుడు రోమన్స్ నుంచి ఎక్కడికి వస్తుంది ఇది అంటే సంఘంలోకి వస్తుంది. ఎలా వస్తుందంటే, ఎప్పుడైతే క్రైస్తవుని తీసుకొచ్చి వీడు సింహాసనాల మీద కూర్చోబెట్టాడో అప్పటి వరకు క్రైస్తవులకి దేవాలయాలు లేవు. వాళ్ళు కూడుకునేది ఎక్కడ చెప్పినా ఇంటెంట, వాళ్ళు కూడుకునేది ఎక్కడ చెప్పినా ఎక్కడ స్థలం దొరికితే ఎక్కడ, వాళ్ళకంటూ ప్రత్యేక దేవాలయాలు ఏమీ లేవు. ఎప్పుడైతే వీడు మారిపోయాడో వీడు ఏమన్నాడంటే, ఇక నేనే మారిపోయాను కనుక, మా గుడులన్నీ ఖాళీగా ఉన్నాయి కనుక ఇప్పుడు మా గుడుల్ని మీరు చర్చలు చేసుకోండి అన్నాడు. అలా వీరు చర్చిలోకి వెళ్ళిపోయారు. చర్చిలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పటికే సెమీరా తమ్మూజుని ఎత్తుకుని ఉంది. నీకు అర్థమైందా? ఎప్పుడైతే ఆ దేవాలయంకి వెళ్ళిందో ఒకసారి ఆ ఇమేజ్ అయ్యి తమ్ముడు, ఆవిడ అది ఎవరైతే అష్టారతు తమ్మూజు దేవుడిని ఎత్తుకుని ఉందో ఆ ఎత్తుకున్న గుడుల మీద ఈ బొమ్మలన్నీ ఉన్నాయి. అప్పుడు వీళ్ళేమన్నారు చెప్పిన పెద్దలందరూ, ఇప్పుడు ఆవిడ మాకు అష్టారతు కాదు, ఆవిడ మాకు మరియా అన్నారు. అది తమ్మూజు కాదు, ఆయన ఎవరో తెలుసా? మా కుమారుడు జీసస్ అన్నారు. ఆ బొమ్మ, ముక్కు, ఆ కిరీటాలు ఇవన్నీ ఎక్కడ అనుకుంటున్నారు? ఇప్పటికీ మీరు ఎక్కడికైనా పండు దగ్గర లేదని ఒక గుడి ఉంటే అక్కడికి పోయి మీరు చూడండి, మక్కి నెట్లో కూడా చూడండి. ఆ బొమ్మలు, ఆ బాబు, ఇవన్నీ ఎవరు అనుకుంటున్నారు? ఆయన యేసుక్రీస్తు కాదు.
ఆ కనిపిస్తున్న ఆమె తల్లి అయిన మరియా కాదు. ఈ మూలం ఎక్కడిది అంటే సెమీరామిస్, తమ్మూజ్. ఇది బాబులోనియన్స్ నమ్మకం క్యాథలిక్లోకి వచ్చేసింది. ఎప్పుడైతే క్యాథలిక్లోకి వచ్చిందో ఈ నమ్మకాన్ని, ఇప్పటికీ మీరు పోయి చూడండి, చాలా విచిత్రంగా ఉంటాయి ఆ గుళ్ళు. మీరు ఎప్పుడైనా చూసారా? చాలా విచిత్రంగా గుళ్ళు కనబడుతుంటాయి మనకి, విచిత్రముగా. మీరు ఎప్పుడైనా చూసారో లేదో ఆ గుళ్ళన్నీ? అక్కడి నుంచి మెల్లమెల్లగా ప్రపంచం ఆ గుడులు కట్టుకోవడం నేర్చుకుంది. ఒకరోజు వీళ్ళకి అర్థమైంది, అధికారాలు ఇచ్చావు కానీ మాకు ఆరాధనకు ఒక క్రమం పద్ధతి లేదు. పెద్దలందరూ ఆలోచించుకున్నారు. అందులో ఆర్చ్ బిషప్స్, రెవరెండ్స్. అప్పటికి పోపుల విధానం రాలేదు అప్పటికి. ఎప్పుడైతే ఇదంతా జరిగిందో, ఈ లెసన్ చెప్తేనే ఏదో ఫోన్ వచ్చేది నాకు. ఎప్పుడైతే ఇదంతా జరుగుతున్న టైంలో ఒకరోజు ఒక విషయం జరిగింది. మా వాళ్ళకి ఒక ఫాస్టింగ్ డేస్ కావాలి. ఒక దిక్కు 4 రోజులు చేస్తున్నారు, కొంతమంది 40 గంటలు చేస్తున్నారు, కొంతమంది 4 వారాలు చేస్తున్నారు. మా అందరికీ చెప్పండి, ఒక పద్ధతి కావాలి. ఎప్పుడైతే వీళ్ళు ఇది కోరారో, కోరిన తర్వాత విషయం ఏమర్థమవుతుందో తెలుసా? ఒకరోజు 325లో, సరిగ్గా 325లో ఆసియా కౌన్సిల్ ఒకటి జరిగింది చరిత్రలో. క్రీస్తు శకం 365. ఒక్క నిమిషం, బ్యూటిఫుల్. తప్ప ఇలాంటి తిప్పలనే. ఒక నిమిషం. ఓకే, 325. ఒకరోజు ఒక విషయం, పెద్దలందరూ ఒక విషయాన్ని గమనిస్తారు. ఏమనంటే, ఇదిగో మా అందరికి ఒక పద్ధతి కావాలి. అప్పటికే వీళ్ళకి ఒక ఫిలాసఫీ ఉంది. రోమన్స్, బాబులోన్స్ దగ్గర నుంచి 40 రోజులు ఏడుస్తారు కదా. వీడు ఏం చేశాడంటే తెలివిగా, ఇదిగో క్రైస్తవులందరూ 40 రోజులు దుఃఖాన్ని చలపండి. మీకు కూడా ఒక ఫిలాసఫీ ఉంది. ఏంటి? మీ ప్రభు చనిపోయాడు, మీ ప్రభు ఒక రోజు మరలా లేస్తాడు. ఈ ఫిలాసఫీని మీరు ఏం చేస్తారంటే, సేమ్ అదే బొమ్మ, అదే బాలుడు, కానీ పేర్లు మారాయి. ఇప్పుడు అదే పద్ధతి, కానీ చెప్పండి పేర్లు మారాయి. వాళ్ళకేమో గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి లెంటిన్, మనకి లెంట్ అయింది. మీకు అర్థమైందా? అలా మార్చి ఏం చేశారంటే, జగత్ కూడా ఏం చేశాడు, 325లో ఒక చట్టం తీసుకొచ్చాడు. క్రైస్తవులందరూ 40 రోజులు చెప్పండి ఉపవాస దినాలు చేయాలి ప్రకటించారు. సంఘంలోనికి అలా వచ్చేసింది విషయం. రోజు రోజుకి పెరుగుతుంది. రాజులు ఆ రోజు, బిషప్స్ అందరూ ఎక్కడెక్కడ భారతదేశం నుంచి ఉన్న వాళ్ళు కూడా వెళ్ళారు ఆ రోజు అక్కడికి. ఆ రోజు వెళ్ళి అందరూ కూడుకొని సంఘము మనం పాటించాలి. ఆ రోజు కౌన్సిల్ ఇది ఒకటే కాదు, చాలా డాక్ట్రిన్స్ మీద ఆ రోజు పెద్ద ఫైట్ జరిగింది, ట్రినిటీ కోసం కూడా. ఇవన్నీ జరిగిన తర్వాత ప్రపంచంలో 40 రోజుల ఆరాధన వచ్చింది. నిజానికి ఈ పద్ధతి, ఈ పట్టిక ఎక్కడదంటే చెప్పండి, నిమ్రోదు దగ్గర నుంచి వచ్చింది. ఒకరోజు మరలా సెకండ్ వాటికన్ కౌన్సిల్ జరిగింది 519లో. ఎప్పుడు? 519లో. అప్పటికి ఏమైందంటే 3వ శతాబ్దం నుంచి 4వ శతాబ్దం, 5వ శతాబ్దం వచ్చేసింది. 3 నుంచి 4, 5 అంటే 3 నుంచి 5 శతాబ్దం అంటే ఎన్ని వందల సంవత్సరాలు ఉన్నాయి మధ్యలో? చెప్పండి. 200 సంవత్సరాలు ఉన్నాయి.
ఎన్ని సంవత్సరాలు? 200 సంవత్సరాలు. రెండు శతాబ్దాల కాలం దాటేసరికి రోమ ప్రభుత్వం ప్రభావం తగ్గింది, పోపుల ప్రభావం పోపుల ప్రభావం పెరిగింది. ఎప్పుడైతే పోపు పెరిగాడో పోపుల హయాంలోకి వస్తుంది. ఎప్పటికీ మీరు చూడండి, వాటికన్లో పోపే రాజకీయ అధిపతి, పోపే మతాధిపతి కూడా, రెండు ఆయనే. మీరు కావాలని చూడండి, ఎప్పటికీ రాజకీయంగా కూడా ఆయనే. చెప్పండి నెక్స్ట్, యాజకీయంలో కూడా ఆయనే. ఎప్పుడైతే 5వ శతాబ్దంలో సంఘానికి పోపుల హయాం వచ్చిందో అప్పుడు పెద్దలందరూ కొంచెం రియలైజ్ అయ్యారు, అయ్యే మూలాలన్నీ ఎలా ఉన్నాయి, మన విషయాలు మనం మార్చలేదు. ఆ రోజు మరలా సెకండ్ వాటికన్ కౌన్సిల్లో వీళ్ళందరూ కూడుకున్నారు, పెద్ద దేవాలయం చూడండి. వాళ్ళందరూ కూడుకున్న తర్వాత ఆ రోజు మరలా నిర్ణయించుకున్నారు. ఏమని నిర్ణయించుకున్నారంటే, మనం మార్చాలి, ట్రాన్స్లోకి తీసుకెళ్ళాలి. ఏం చేయాలంటే ఆ మూలాలన్నీ పక్కన పెట్టి కొన్ని మంచి విషయాలు మనం తెర మీదకి తీసుకురావాలి. అంటే వచ్చిన 40 రోజుల్ని ప్రక్షాళన చేయాలనుకున్నారు. అప్పుడు నీతి సూత్రాలు తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారంటే, ఎలాగూ 40 రోజులు మనకు తెలియకుండా రాజు హయాంలో సంఘానికి ఏం చేసాం, అలవాటు చేసాం. మూలాలు వేరు. ఎప్పుడైతే రాజు వచ్చాడో రాజు మాట వినాల్సి వచ్చింది, రాజకీయానికి లొంగాల్సి వచ్చింది. ఆ నమ్మకాన్ని అప్పటికే సంఘానికి అలవాటు చేసేసారు. ఎప్పుడైతే అలవాటు చేశారో 200 సంవత్సరాలు అలవాటు అయిపోయిన అలవాటుని తీయడం అంటే అసాధ్యం. ఇప్పుడు వెళ్ళి సడన్గా మూలం ఇదని చెప్పండి, చెడమడ తిట్టేస్తారు. ఈ క్లాస్ అంటే అసలు భయం లేదు జేమ్స్ అంటారు. ఎందుకంటే అలవాటు అయిపోయింది, అంత త్వరగా మారడం కష్టం. ఎప్పుడైతే ఈ విషయాలన్నీ బాగా గమనించిన తర్వాత మీరు చూడండి, అదొకసారి ఇమేజ్ ప్లే చేద్దాం. 519 వచ్చిన తర్వాత 519లో ప్రక్షాళన చేయడం స్టార్ట్ చేశారు. ఆ ప్రక్షాళన ఏంటంటే ఒకటే, జరిగిపోయిన విషయాన్ని మనం ఎలాగా మార్చలేం కనుక ఉన్న విషయాన్ని సరిగ్గా మనం ఉపయోగించుకుంటే బెటర్ అనుకున్నారు. అప్పుడు వీళ్ళు చేసిన పని ఏంటంటే, ఈ 40 రోజుల్ని కాస్తంత అర్థవంతంగా మారుద్దామన్నారు. ఆ అర్థవంతంగా మార్చడానికి ప్రవేశపెట్టినవి ఏంటంటే ప్రార్థన, ఉపవాసం, పంచిపెట్టడం, నెక్స్ట్ పశ్చాత్తాపడడం, మారు మనసు లేని వారు మారు మనసు వైపుకి వెళ్ళడం. వీళ్ళందరినీ ఒక పద్ధతిలోకి మనం తీసుకెళ్లాలని కొన్ని పాయింట్స్ ఈ 40 రోజుల్లోకి తీసుకొచ్చారు. అంటే తప్పు జరిగిపోయింది, ఆ తప్పుని ప్రక్షాళన చేయాలనుకున్నారు. ఆ ప్రక్షాళన చేయడానికి ఏం చేశారంటే కొన్ని నీతి సూత్రాలు తీసుకొని, ఉన్నదాన్ని వద్దు అనే కన్నా ఉన్నదాన్నే కాస్తంత మార్చుకుంటే బెటర్ అనుకున్నారు. అప్పుడు పెద్దలందరూ నిర్ణయం తీసుకొని మనం ఏడవాలి. ఇప్పుడు మనం ఏడాల్సింది కాస్తంత అర్థవంతంగా ఏడవాలి. మన ప్రభు కొరకు ఏడుద్దాం, పశ్చాత్తాపడదాం, ఉపవాసం ఉందాం, త్యాగం చేద్దాం, మంచి పనులు చేద్దాం. ఇవన్నీ చేసి మన దేవునికి ఇష్టమైన పనులు బైబిల్లో రాయబడడం జరిగిద్దామని 40 రోజులు అలా మార్చారు. అక్కడి నుంచి చెప్పండి, ఈ లెంట్ డేస్ అనేవి సంఘంలోకి వచ్చాయి. కానీ విషయం ఏంటి చెప్పిన, అన్ని విలువలు సెకండ్ కౌన్సిల్లోకి ప్రవేశపెట్టిన తర్వాత అన్ని విలువలు పక్కన పెట్టి ఒక్కటే గుర్తెట్టుకున్నారండి జనాలు. ఏంటి చెప్పిన, అన్న ఒకటి మానేస్తారు అంతే, ఇంకేం గుర్తులేవు. ఏం మానేశారు? ప్రార్థన లేదు, పశ్చాత్తాపం లేదు, త్యాగం లేదు, మంచి పనులు లేవు, ఏమీ లేవు. మరి ఏమున్నాయంటే ఒకటి చెప్పండి, భోజనం మానేస్తారు. ఈ ఆచారాలు, ఈ డొల్లు దుఃఖాలు మనమే కాదు, ముందు ఎవడేడ్చేవారట? ఆ అన్యజాతి తెగలు ఏడ్చేవారట. ఇప్పుడు వాళ్ళకి మనకి తేడా ఉందా? ఈ పాయింట్స్ లేకపోతే, సరి అయిన ప్రార్థనా జీవితం లేకపోయినా, పశ్చాత్తాపం లేకపోయినా, త్యాగం లేకపోయినా, మంచి ఎదుటివాడికి మంచి చేయాలని నిర్ణయం లేకపోయినా, చివరికి మనం చేసేది ఏంటి చెప్పిన, బాబులోనియన్స్ వర్షిప్పే మనం చేస్తాం. మూలాలు చెడ్డవి, మధ్యలోనికి మంచి చేయాలని ఒక స్పృహ వచ్చింది, మంచి బాగానే కొంతకాలం నడిచింది. మరలా ఏమైందంటే చెప్పండి, తిరిగి మరలా మొదటి ఆచారాలకు వెళ్ళిపోయారు. బైబిల్ ఎక్కడ లెంట లేదు, బైబిల్ ఎక్కడ ఈస్టర్ అనే పదం లేదు. మరి ఎలా వచ్చాయి రాజుల దగ్గర నుంచి. ఇప్పుడు వచ్చినవి తీయడం కష్టం కనుక ఏం చేశారు పెద్దలందరూ అంటే, సరే కొంచెం ప్రక్షాళన చేద్దాం, ఉన్నదాన్ని తీసేసే కన్నా కొంచెం పద్ధతిని జాగ్రత్తగా వాక్యానికి దగ్గరగా తీసుకొద్దామని ఏం చేశారంటే కొన్ని విలువలు నేర్పించారు. ప్రార్థన చేయమని బైబిల్ చెప్పిందా లేదా? చెప్పింది. ఉపవాసం చేయమని బైబిల్ చెప్పిందా లేదా? చెప్పింది. పశ్చాత్తాపం విశ్వాసకు అవసరమని చెప్పిందా లేదా? చెప్పింది. ఇలాంటి విలువలన్నీ వడబోసి ఈ 40 రోజులు ఇది మనం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలని తీసుకొచ్చారు.
ఈ విలువల ప్రకారం ఈ 40 రోజులు చేస్తే కాస్త దేవునికి నచ్చుతారు. ఈ విలువలన్నీ పక్కకు దోసేసి కేవలం లెంట్ అన్నదాన్ని ఒక వ్రతంలాగాని మీరు చూసారో, ఆ వ్రతం ఏంటో చెప్పండి, తమ్ముజు కూడా వ్రతం అది మీరు దాన్ని కేవలం చాలామంది మా కొలీగ్స్ చాలామంది ఉంటారండి, వాళ్ళు ఏమంటారు చెప్పనా, ఒరేయ్ ఈ లెంట్ అయ్యే వరకు మేము డ్రింక్ చేయంరా అంటారు. డ్రింక్ అంటే థమ్సప్ కాదు. చెప్పండి, ఇలా వ్రతం అది. అలాగే బయట వాళ్ళు కూడా రంజాన్ అయ్యే వరకు ఏం చేయం, బయట వాళ్ళు కూడా పలానా పూజలు అయ్యే వరకు ఏం చేయం అని ఏదైతే అదే శివరాత్రి అది అయ్యే వరకు చేయమని వాళ్ళు ఎలా అంటారో, మన వారు కూడా లెంట్ని ఏం చేస్తారు చెప్పండి, ఆచారం చేస్తారు. ఈ లెంట్ అయ్యే వరకు మేము మాంసం తినవరా, ఈ లెంట్ అయ్యే వరకు మేము పెళ్ళిళ్ళు చేసుకోవరా, ఈ లెంట్ అయ్యే వరకు శోభనాలు లేవరా, ఈ లెంట్ అయ్యే వరకు పిండి వంటలు లేవరా, ఈ లెంట్ అయ్యే వరకు మాంసమే వద్దురా, ఈ లెంట్ అయ్యే వరకు చెప్పులే వేసుకోవరా. ఇవన్నీ ఏంటి చెప్పండి, ఆచారం ఎలా వచ్చాయి? అసలు విషయం వదిలేశారు. పెద్దలకు కూడా ఎందుకు చెప్పినా, శ్రమ దినాల్లో ఎందుకు పెళ్ళిళ్ళు, శ్రమ దినాల్లో ఎందుకు కార్యక్రమాలు పెట్టుకోవద్దు అంటారంటే, ఆ టైం మీరు వేస్ట్ చేయొద్దు. ఆ టైం వేస్ట్ మీరు పెళ్ళి కోసం, పెళ్ళి కనుక మీరు లెంట టైంలో పెట్టుకున్నారనుకోండి, 40 రోజులు దేవునితో గడపాలనుకున్న టైం అంతా పట్టుకెళ్ళి మీరు ఎక్కడ పెడతారు? ఆ పెళ్ళి కోసం. పెళ్ళి అవుతుందంటే ఎవరు నిద్రవుతారండి? వాళ్ళు నిద్రవారు, ఇంకెవరు నిద్రవనివ్వరు. అందుకే ఆ టైంలో మీరు టైం అంతా వేస్ట్ చేయొద్దు. 40 రోజులు దేవునికి కంకణం కట్టుకోండి. ఉపవాసంలో స్టామినా పెంచుకోండి, ప్రార్థనలో నాణ్యత పెంచుకోండి, పంచిపెట్టడంలో నాణ్యత పెంచుకోండి, త్యాగంలో పశ్చాత్తాపంలో నాణ్యత పెంచుకుని, ఈ నాణ్యత పెంచుకునే టైంలో ఈ పెళ్ళిళ్ళు శిఖార్లు ఇవన్నీ పెట్టుకోకండి. దేవునికి దగ్గరగా ఉండండి అని నేర్పించారు. ఇదంతా మానేసాం మనం. కేవలం ఏది మాత్రమే మనం నేర్చుకున్నాం చెప్పినా ఒకే ఒక్కటే. ఆ నేర్చుకున్నది ఏంటంటే చెప్పండి, కేవలం భోజనం. కొంతమంది భోజనం అనేది ఓఆర్ఎస్ తాగేస్తారు గొడవ లేకుండా. కొంచెం ఎండ తాగడం ఏమైనా తగిలితే మళ్ళీ మజ్జిగలో కరివేపాకు మంచి స్పైసీగా. తప్పు కదండి, ఇవన్నీ చేయొద్దండి. ఉపవాసం అంటే గుర్తుపెట్టుకోండి, ఉపవాసం అంటే వసించడం, దేవునికి దగ్గరగా అన్నీ మానుకొని వసించడం. 40 రోజులు దేవుని దగ్గరగా ఉన్నప్పుడు ఇంకా దేని మీద మనసెట్టకండి. ఈ 40 రోజుల్లో నేను బైబిల్ పూర్తి చేయాలి, ఈ 40 రోజుల్లో నేను ప్రార్థన శక్తిని పెంచుకోవాలి, ఈ 40 రోజుల్లో చెప్పండి పశ్చాత్తాపం అంటే ఏంటి నేను చూడాలి, సరైన మారు మనసు వైపుకు నడవాలని 40 రోజులు మంచిగా ఉపయోగించుకుంటే దేవునికి నచ్చుతుంది. లేదు ఆచారంగా ఉపయోగించుకుంటే ఆ రోజు యెహెజ్కేలులో యెర్మీయాలో తిట్టినట్టు దేవుడు ఖచ్చితంగా చెప్పండి ఆచారబద్ధంగా నడిచేవారిని దేవుడు ఖచ్చితంగా తిడతాడు, దండన చేస్తాడు. దేవుని చిత్తం మీద వచ్చి